వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో దీని నుంచి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని తప్పించాలి, లేదంటే ఇప్పుడు వచ్చేటువంటి ఫలితాలకన్నింటికి ఆయన్నే బాధ్యుడిని చెయ్యాలి అని భావిస్తున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి శుద్ధపూసలాగా అయ్యో ఇందులో నాదేం లేదు, నా పరిపాలన లోపం లేదు, నా పక్కన ఉన్నటువంటి వాళ్ళే అంతా చేశారు అని చెప్పి మొత్తం అంతా కూడా ఒకళ్ళ మీదనే తోసేటువంటి ప్రయత్నం జరుగుతోందా అంటే చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి డిఫాక్టో చీఫ్ మినిస్టర్‌గా, డిఫాక్టో హోమ్ మినిస్టర్‌గా ఇన్నాళ్ళు పనిచేశారు. పార్టీలో ఇక జగన్ అంటే ఆయన, ఆయనంటే జగన్ అన్నట్టుగా మెలిగినటువంటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మొత్తం ఇప్పుడు అంటే వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయారు. ఓటమి వాళ్ళదే అనేది కన్ఫర్మ్ అయిపోయారు. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి అండ్ భారతిరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారు. మొత్తం అంతా సజ్జల మీదే ఈ ఓటమి నెపాన్ని నెట్టేసి. అలాగే మిగతా నేతలు ఎవరు కూడా బయట ఎక్కడ కనిపించట్లేదు. మీరు అబ్జర్వ్ చేసారో లేదో, ఎక్సెప్షనల్ కొంతమంది మాత్రమే పేర్ని నాని లాంటి వాళ్ళు, లేదంటే అప్పుడప్పుడు అడపాదడపా వచ్చే మిగతా వాళ్ళు, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళెవరో అసలు మాట్లాడట్ల. ఎమ్మెల్యే కింద పోటీ చేసినటువంటి అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ఎవరు కూడా బయటకొచ్చి మాట్లాడడం లేదు. సో, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏంటి అనేది ఆహ్, దాదాపు ఒక 20, 30 ట్వీట్‌లండి నేను చూస్తున్నాను వరుసగా. సజ్జల రామకృష్ణారెడ్డిని సంబంధించి అంటే పూర్తిగా ముందు వీడిని తీసి పారదొబ్బాలి. వాడి మొఖం చూస్తేనే చిరాకొస్తుంది. సజ్జల గారిని ఉద్దేశించి. సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి. గవర్నమెంట్ సెక్టార్‌లో 60,000 జాబులు ఇస్తేనే తెలియలే ఎవడికి. ఆహ్, ఇది ఈ సజ్జల కోవర్ట్ గాడు అనుకుంటా. వజ్రం అనేటువంటి అకౌంట్ నుంచి. రంజిత్ అని ఇంకొక అబ్బాయి. నేను 2021లో చెప్పాను స్కీమ్స్‌కి ప్రచారం అవసరం లేదు. ఎక్కువ ప్రచారం చేస్తే న్యూట్రల్ ఓటింగ్ పోద్ది అని. ఏవి ప్రచారం చేసుకోవాలో అవి చేయలేదు. ఇది జగన్ చేసాడా? లేదంటే సలహాదారులు చేసారా? వాళ్ళకో దండం. కడప, కర్నూలులో గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ అయిందని ఎంతమందికి తెలుసు? తెలియకపోతే సజ్జల్ని ఏదో జేయండి. అసలు అర్బన్ ఓటర్స్‌ని లైట్ తీసుకున్నాడు. ముందు సజ్జలని చేంజ్ జేయాలి. వెల్ఫేర్‌కి పెట్టిన యాడ్స్‌కి డెవలప్‌మెంట్ మీద పెట్టలేదు. ప్రిన్స్ అనిల్. రమణగాడు మిస్టర్ కమిటెడ్ అంట. ఇలా టూ మెనీ యాస్పెక్ట్స్ బయటికి ప్రచారం చేయలేదు. లోపలే ఉన్నాయి. ఎంత మంచి చేసి ఓడిపోతే దానికి మెయిన్ రీజన్ సజ్జల అండ్ ఫ్యామిలీ. ఎంత మంచి చేసినా ఓడిపోతే దానికి మెయిన్ రీజన్ సజ్జల అండ్ ఫ్యామిలీ. భార్గవరెడ్డి నిన్ను గూడా కలిపేశారయ్యా. మిరపకాయ్. చేసినవి కూడా చెప్పుకోలేకపోయారు. సజ్జల ఈ విషయంలో మాత్రం ఫెయిల్. ఆ అడ్వైజర్ సజ్జల గాడిని ఆపండ్రా అయ్యా. ప్రెస్ మీట్లు పెట్టనివ్వకుండా. ఎర్రినా కొడుకులా మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ వేరే బూత్ పదం వాడారు. నేను వాడలేను, క్షమించాలి. వేణు. సీనియర్, జూనియర్ సజ్జల ఇద్దరి వల్ల పార్టీకి ఏం ఉపయోగం అయింది ఇప్పటికి అర్థం కాదు. సోషల్ మీడియా ఇన్‌చార్జ్ కంప్లీట్‌లీ ఫెయిల్డ్ ఇన్ కంట్రోలింగ్ ట్రోల్స్ ఇన్ సోషల్ మీడియా. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మాట్లాడిన మాటలు. ఈసీకి చంద్రబాబు వైరస్ పట్టింది. ఆయన రిమోట్ కంట్రోల్‌తో వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అందుకే ఏకపక్ష ధోరణి. కౌంటింగ్‌లోనైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఉత్తరాది అంచనాలు ఏపీలో కుదరవు. వారంలో టీడీపీ పీడపోతుందంట. ఆయన నిన్న చేసిన స్టేట్మెంట్స్ మీద ముందు వీళ్ళిద్దరిని తీసి పడదొబ్బండి, సజ్జల రామకృష్ణారెడ్డిని, సజ్జల భార్గవరెడ్డి గాడిని అని ఇంకొక, అది కూడా ఐఎమ్ వైఎస్ జగన్ అంట. అంటే అభిమాని. తర్వాత శ్రీధర్ రెడ్డి అవుతూ అని మీకు తెలిసిందే. అదే అప్పట్లో పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ సీబీఐ వాళ్ళొచ్చి పట్టుకోవడానికి చేసినప్పుడు ఆయనకి, హలో సార్ శ్రీధర్ రెడ్డి అవుతూ, ఏంటి సార్ ఎలా ఉంది సిచ్యువేషన్? పోస్టల్ బ్యాలెట్‌లో అంతా జరుగుతున్నా ఎందుకు అన్నీ సైలెంట్‌గా ఉన్నారు మీరు? మై రిక్వెస్ట్ సార్, ఆ సజ్జల గారిని ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్పండి 4థ్ వరకు. సారీ టు సే వైసీపీ లీడర్‌ని ఇంకా భయపెడుతున్నది ఈ సజ్జలగాడే. వైసీపీ క్యాడర్‌ని సజ్జల భయపెడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి. అభినయ్ రెడ్డి. ఈ వారం ఎటైనా పంపండ్రా నాయనా, ఇంతమంది తిడుతున్నా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ నేను ఒకడిని ఉన్నా అనుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి ఎలివేషన్స్ అన్నీ ఇస్తున్నాడు. వాళ్ళ ఎలివేషన్స్‌తో వాళ్ళింకా ఇదున్నారు. మనోళ్ళకేమో నిరుత్సాహం. సజ్జలగాడే గదా! ఆ అంబటిగాడు కూడా ముసియదవులు ఊరికే వచ్చేస్తున్నారు. వీఆర్ శేఖర్ రెడ్డి.
అభినయ్ రెడ్డి, శేఖర్ రెడ్డి. సీఎం జగన్ అంటే ఇది సీఎం జగన్ 2024 అనే హ్యాండిల్. ఈ సజ్జల ప్రెస్ మీటింగ్ పెట్టినప్పుడల్లా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది పార్టీ క్యాడర్కి. ఇవన్నీ కూడా నిన్న ఈరోజు పెట్టినటువంటి ట్వీట్స్ అండి ఇవన్నీ. ఇంకా సింహపురి కుర్రాడు, నీకు మాట్లాడడం చేత కానప్పుడు మీడియా ముందుకి రాకురా స్వామి, ఈ ఒక్క వారం నీ వల్ల పార్టీకి బొక్కే కానీ లాభం లేదు. దీనికి ఎవరు అడుగుతున్నారు హోల్ ఇన్ ద హార్ట్ అని. సజ్జల్ అంటే ఎందుకు కోపం? తర్వాత ఎంతటి వాడినైనా దెబ్బ కొట్టే సామర్థ్యం మీద ఉన్నాడు చంద్రబాబు, మోడీని సైతం రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు అని నిన్న సజ్జల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి, సార్ ఓసారి మీ దేశం టూర్ తీసుకెళ్ళన్నా ఈ ప్రెస్కి దూరంగా. ఎవరికో పెట్టారులేండి ఏదో దేశానికి టూర్ తీసుకెళ్ళాలి, దీన్ని ప్రెస్ మీట్ పెట్టనివ్వకుండా. జగన్ యాటిట్యూడ్ని బట్టి ఒకరిని నమ్మితే వాళ్ళకి వదిలేస్తాడు, కరెక్ట్ చేసిన రాంగ్ చేసిన అంటే జగన్కి ఎదురు తిరగనంత వరకే. అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లాస్ట్ తర్వాత కూడా సజ్జల రెచ్చగొట్టేలాగా మా ఓటర్స్ వేరే ఉన్నారు అని చెప్పాడు. హెడ్ వెయిట్ చాలా ఉంది. వాస్తవాలు దగ్గర పడ్డాయి వీళ్ళకి. సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి కాదు, వేరే ఇంకో సాయిరెడ్డి అనే కుర్రాడు. సాక్షి మళ్ళీ పిలుస్తోంది సజ్జల గారు, పార్టీని జగన్కి వదిలేసి మీరు వెళ్ళి సాక్షికి వెళ్ళిపోండి, వెళ్ళి సాక్షిలో జర్నలిజం చేసుకోండి. ప్లీజ్ బ్రో, వైఎస్ జగన్ మళ్ళీ ఈయన్ని సాక్షికి పంపించేయి. విజయసాయిరెడ్డి, పేరు నాని ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకో. అర్జున్ రెడ్డి, ఇవి శాంపుల్ ట్వీట్స్ మాత్రమే వచ్చినటువంటి వాటిలో, చాలా శాంపుల్ ట్వీట్స్ మాత్రమే. అంటే ఓవరాల్గా చూస్తుంటే ఒక వర్గం అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీదే పడిపోతున్నారు. మొత్తం అంతా కూడా సజ్జల వల్లే ఓడిపోతున్నాము, మొత్తం అంతా కూడా ఆయన వల్లే జరుగుతోంది, క్యాడర్లో భయం పుట్టేస్తోంది మొత్తం అంతా అనేటువంటిది ప్రధానంగా వస్తుందన్నమాట. సో కౌంటింగ్కి ముందే ఓటమిని ఒప్పేసుకొని ఈ ఓటమిని జగన్మోహన్ రెడ్డిది కాదు, బటన్ నొక్కినటువంటి మాట విననటువంటి జగన్మోహన్ రెడ్డిది కాదు. ఇదంతా కూడా పక్కనున్నటువంటి అత్యంత కాస్ట్లీయెస్ట్ సలహాదారు మన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు సజ్జ భార్గవ్ రెడ్డి, వీళ్ళది అని చెప్పి తోసేస్తున్నారు. అంతేలేండి, వాడుకోవడం పక్కన పడేయడం అనేది చంద్రబాబు నాయుడికి అలవాటు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనుకో వీళ్ళు క్రియేట్ చేసినటువంటిది కదా. అలాగా యాక్చువల్లీ ఇక్కడ అంటే వాళ్ళు ఏదైతే చేస్తామని హామీలు ఇచ్చారో అవి మేము చెయ్యము, మేము చేయడానికి కాదు వచ్చిందని చెప్పడం జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం. అన్నీ అలాగే చెప్తూ వచ్చాడు ఇప్పటివరకు కూడా. సో ఇక్కడ కూడా అదే పాయింట్ మెన్షన్ చేసుకోవాలంటే, వాడుకున్నంతకాలం వాడుకుని విజయసాయిరెడ్డి ఏం వాడుకున్నాడో అందరికీ తెలిసిందే, సుబ్బారెడ్డి బాలినేని ఎక్కడ ఎలా వాడుకున్నాడో తెలిసిందే, పెద్దిరెడ్డి పత్తా లేకుండా పోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. పార్టీలో చాలామంది ఎవరిని ఎలా వాడుకోవాలో వాడుకోవడం, వదిలేయడం, ఇది జగన్మోహన్ రెడ్డి నైజం అనేది వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. కొత్తగా నేనేదో చెప్పాల్సినటువంటి పని లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. సో ఇప్పుడు ఓటమికి కారణం ఎవరంటే, నేను మంచి చేసినా సరే ఓటమికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని జగన్మోహన్ రెడ్డి సైడ్ నుంచి వాళ్ళ అభిమానులందరూ కూడా ఇలా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం మానసికంగా పార్టీని, క్యాడర్ని, ప్రజల్ని కూడా సిద్ధం చేస్తున్నారు అనమాట. అంటే సిద్ధం అన్న టైటిల్కి నాకు జస్టిఫికేషన్ ఇప్పటికొచ్చింది చాలా క్లియర్గా. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ముందు అర్థం కాలేదు, అంటే మీ చర్యలన్నీ కూడా ఊహాతీతంగా ఉంటాయి కదా, ఎప్పటికో కానీ అర్థం కావు. అలాగా ఈ సిద్ధం అంటే ఎస్, ఓటమికి నేను ఎప్పుడో సిద్ధమైపోయాను, మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నాను అంటూ ఒక్కొక్కళ్ళని సిద్ధం చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. అది సిద్ధం వెనకాల ఉన్నటువంటిది. సో ఓటమికి కారణం సజ్జల, మొత్తం అంతా ఆయన మీద తోసేస్తుంది వైఎస్ భారతిరెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో. దీని మీద మరి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.